ఎస్, మనతో పాటు పొలిటికల్కి సంబంధించిన అంశానికి నేపథ్యంలోనే మనతో చర్చించడానికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, సౌత్ ఇండియా పొలిటికల్ జేఏసీ చైర్మన్, అదేవిధంగా కత్తి వెంకటస్వామి గౌడ్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా విజయ్ ఆర్య క్షత్రియ బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా సునీతారెడ్డి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జోజిరెడ్డి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదే కార్యదర్శి గారు, స్టేట్ మెంబర్ కూడా, సెంట్రల్ మెంబర్ కూడా జాయిన్ అయ్యారు. ముందుగా జోజిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రదర్. ఎస్, ఎడ్ చూసినా కానీ ఒక జోష్ అయితే అగపడుతుంది. ఎందుకంటే కొంతమంది ఏమో డబ్బులు ఇచ్చి పాట పాడుకొని మొత్తం మీద ఒక ఏదంటే ఒక జూదం టైప్లో పాటలు పాడుకొని గెలుస్తున్నారు అనేది ఒక నినాదం అయితే, లేదు ఆ గ్రామ పంచాయతీని తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగానే ఆ గ్రామాలకు సంబంధించిన వివిధ యువకులు కావచ్చు, నాయకులు కావచ్చు, వారి యొక్క ప్రతిభను గుర్తించుకోవడానికే నేను మీ పక్కనే ఉంటాను, మీ దగ్గర ఉంటాను, ఏ ఆపద పడ్డా ఏ సంపద పడ్డా నేను ఉన్నాను అని మాట తీసుకొని ఇన్ని లక్షల మేర, ఇన్ని కోట్ల మేర గ్రామ పంచాయతీని ఇక్కడ మురికివాడలు ఉన్నాయి, ఇక్కడ డ్రైనేజీలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి, ఇవన్నీ కూడా బాగు చేయడానికి గవర్నమెంట్ తరఫున, మంత్రుల తరఫున నేను పోరాడతానన్న వ్యక్తులు వారి యొక్క భావాలను వ్యక్తపరచుకొనే ఆ వ్యక్తులను మాత్రమే ఏకగ్రీవం చేస్తున్నారని చెప్తున్నారు. అదే స్పందించిన నేపథ్యంలో తాజాగా కూడా ఇదే అంశంపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఊరికి మేలు చేసే వాళ్ళని ఎన్నుకోండి, అదైనా మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి ధీటుగా ఉండి పనులు చేయించుకునే వ్యక్తులకు మాత్రమే పట్టకట్టండి, యువత రాజకీయాలలో పెడుతో పట్టద్దు, రాజకీయాలలో మాత్రమే సంబంధించి యువత ముందు పీట వేయాలి, కానీ డబ్బులు ఖర్చు పెట్టుకోకూడదు, డబ్బులు మాత్రం ఖర్చు పెట్టుకోకూడదు, మీరు ప్రజల మనసులో ఉండాలి, ప్రజలకు దగ్గర ఉండాలి అనే నినాదం వెనుక ఆంతర్యాలు మాత్రం చాలా ఆగపడుతున్నాయి, ప్రతిపక్షాలు అందుతున్నాయి. అంటే ఎలా చూడొచ్చండి? ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేది మొదటి స్టెప్. అది రాజకీయాలకి మొదటి స్టెప్. ఒక వార్డు మెంబర్, తర్వాత సర్పంచ్. ఈరోజు మీరు చెప్పిన విధంగా గమనిస్తే రాజకీయాలలో మొదట అడిగేసే వాళ్ళు డబ్బుల ప్రవాహం, మందు ప్రవాహం, బిర్యానీ ప్రవాహం నడుస్తూనే ఉంది. నడవట్లేదు అనేది చెప్పుకోవడం కష్టము. ఈ ఏకగిరివాల్ కూడా మొన్న మీరు గమనించినప్పుడు ఫస్ట్ విడతలో 60 లక్షలు 70 లక్షలు పాటలు పాడి చేసుకున్నది కూడా ఉన్నాయి, కాంప్రమైజులు చేసుకుని. ఈ విధంగా ఏకగ్రీవం అని చెప్పేసి ఎన్నుకోవడం కూడా జరిగింది. అది మనం చూస్తున్న మాట. అది ఏమో కొత్తగా ఏం లేదు. ఇవాళ ఏది ఏమైనా ప్రజల్లో మార్పు రావాలి అంటాను నేను. ప్రజల్లో ఖచ్చితంగా మార్పు వచ్చినప్పుడే, ఎప్పుడైతే ఓటర్ అనే ప్రజానాయకుడు ఎవరైతే ఉంటారో ఆ ఓటరే మాకు డబ్బులు వద్దు, మేము మాకు ఏదైతే పని అవసరమో అది చెయ్యండి అని నిలదీసినప్పుడే రాజకీయ నాయకుడు కూడా బెండ్ అయ్యి పనిచేసడానికి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఓటరు డబ్బులు తీసుకోనో మందుకి బిర్యానీకి అయిపోయి బెండ్ అవుతాడో రాజకీయ నాయకుడు ఎక్కడి నుంచి పెడతాడు? మళ్ళీ అక్కడే జనాన్ని ముంచుకుంటూ, పైరోల్ చేసుకుంటూ, లేకపోతే కాంట్రాక్ట్ వర్కులు చేసుకుంటూ, క్వాలిటీ లేని వర్కులు చేసుకుంటూనే మళ్ళా సంపాదనకి ఎగబడతాడు తప్ప ఇంకొకటి లేదు. మనం గమనిస్తే ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, డబ్బులు ఇవ్వకుండానే సర్పంచులు కండి, డబ్బులు ఖర్చులు పెట్టకండి అంటున్నాడు. మంచి మాటే, కానీ ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ భారతదేశంలో ఎక్కడైనా డబ్బులు లేకుండా రాజకీయాలు చేసే ఒక్క వ్యక్తినన్నా చూపెట్టండి. ఎక్కడా లేదండి. ఖచ్చితంగా డబ్బులతోటే నడుస్తున్నది. కానీ ప్రజల్లో మార్పు రానంతసేపు ప్రజల్లో మార్పు రావాలి తప్ప ఇలా సర్పంచులు ఏకగ్రీవం అయిందంటే 100కి 1 అయిండోడేమో, 1000కి 1 అయిండేమో, 100కి కూడా కాదు, 1000కి 1 అయి ఉంటాడేమో మంచితనంతో. లేకపోతే అక్కడ రిజర్వేషన్లో పరిస్థితులు లేక, ఎవరికి అక్కడ గత్యంతరం లేక ఏకగ్రీవం అయ్యాడేమో తప్ప ఎక్కడ కూడా డబ్బులు లేకుండా సర్పంచ్ అయ్యాడు, ఏకగ్రీవం అయ్యాడు అనేది మాత్రం తప్పు. ప్రజల్లో మార్పు వచ్చేసి ప్రజలు ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళని, బాబు మీరు అందరూ వద్దు, మన ఖర్చులు వద్దు, మన ఊరు డెవలప్ చేసుకుందాం, మన గ్రామాన్ని, మన మురికి వాళ్ళని డెవలప్ చేసుకుందాం, ఇవాళ ఉన్న పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు మంచిగా లేవు కాబట్టి క్యాన్సర్ రాకుండా కాపాడుకోవాలంటే మనకు మంచి నాయకత్వం ఉండాలా, మంచి చదువుకున్నోడు ఉండాలా, లేకపోతే మంచి పట్టుదలగా పనిచేసేటోడు ఉండాలా, మన మీద ఆశపడకుండా, మన మీద దౌర్జన్యాలు చేయకుండా, భూ కబ్జాలు చేయకుండా, పైరోలు చేయకుండా పనిచేసేవాడు అని చెప్పేసి ఎప్పుడైతే ప్రజలు ఆలోచించి ఓటేస్తారో, ప్రజలు ఎప్పుడైతే ఉమ్మడిగా ఉండి పనిచేసుకుంటారో అప్పుడే ఏకగ్రీవం అయినట్టు తప్ప డబ్బులతోటి కొనుక్కొని సర్పంచులైన వాళ్ళు మళ్ళా డబ్బులు సంపాదించుకోవడానికే వస్తారండి. ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పినా, మోడీ గారు చెప్పినా, ఎవరు చెప్పినా ప్రజలు మార్పు రానంతసేపు ఏది జరగదు. జరగబోయేది ఇదే, జరుగుతున్నది కూడా అదే.
నాకు తెలిసి ఎక్కడైనా మరి కాంగ్రెస్ నాయకులు డబ్బులు లేకుండా అయినా అని చెప్పేసి ఏదన్నా చెప్పాలా, అది మేము వినాలా, అది కూడా మనం ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చెప్తారు ఎవరు కూడా డబ్బులు తీసుకున్నాం, డబ్బులు ఇవ్వలేదు, మాకు డబ్బు లేకుండా మేము ప్రేమతో చేసినాం కూడా తప్పు. మొన్న ఒక్కటి చూసాం మనం, ఒక 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 అమ్మ దగ్గర పోయి కాలు మొక్కుతున్నారు, నువ్వు సర్పంచ్ Right. అమ్మ అంటే వద్దు వద్దు అని చెప్పేసి. రైట్ జోజిరెడ్డి గారు పరిస్థితులు ఉన్నాయి అయ్యాలో. రైట్ ఎందుకు అక్కడ రిజర్వేషన్ ఇష్యూ